చాలామంది మహిళలు కూడా రియల్ ఎస్టేట్ రావాలని చెప్పి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి దీని మీద బాగా రీసెర్చ్ చేశారు. మీకు తెలిసే ఉంటుంది. అవునవును ఉన్నారు. ఇంట్లో కూర్చునే బదులు శుభ్రంగా రోజుకు 2-3 అవర్స్ ఫోకస్ చేస్తే ఎంతో కొంత ఇన్కమ్ వస్తుందని చెప్పి కూడా అన్నారు. సో ఇలాంటి సందర్భంలోనే మార్కెట్ కాస్త డల్ అవటం, వీళ్ళు కాస్త డిమోటివేట్ అవ్వటం కూడా జరిగింది వాస్తవంగా. అంటే సార్ ఇప్పుడు నేను మీకు యాక్చువల్ రియల్ ఎస్టేట్ అనేసరికి ఏముందంటే నాకు ఎక్కడో ఒక సినిమాలో క్లిప్ చూశాను నేను. బండ్ల గణేష్ ఒకడు, శ్రీనివాస్ రెడ్డి ఒకడు, ఇద్దరు కూర్చుంటారు ఇట్లా కూర్చొని నువ్వు రియల్ ఎస్టేట్, నేను రియల్ నువ్వు ఎస్టేట్ ఏంటంటే అమ్మ నువ్వు రియల్ ఎస్టేట్ ఏం చేసి ఎంతమంది సంథింగ్ లైక్ చేస్తారు? అంటే ఎంతమంది ఉన్నారు ఆ చేసేది రియల్ ఎస్టేట్లో అని చెప్పేసి. అంటే ఈరోజు మీరు ఒక టిపికల్లీ ఒక గేటెడ్ కమ్యూనిటీ అవ్వచ్చు, G+5 బిల్డింగ్ అవ్వచ్చు, కిందికి వెళ్తే ఒక ఐరన్ చేసే పర్సన్ దగ్గర నుంచి కూడా వీళ్ళు టాక్ అబౌట్ సార్ ఇక్కడ ఏదైనా ఉందంటే సార్ ఆ బిల్డింగ్లో 3 BHK ఉంది, ఆయన మొన్న ఓనర్. ఇన్ కేసు మన దగ్గర నెంబర్ లేకపోయినా వాళ్ళ దగ్గర నెంబర్ ఉంటాయి. నెంబర్ ఉంటుంది. అవును. మా ఓనర్ డైరెక్ట్ నెంబర్ మన దగ్గర లేకపోయినా వాళ్ళ దగ్గర నెంబర్ గ్యారంటీ ఉంటుంది. సో ఆర్గనైజ్డ్ వే ఆఫ్ డూయింగ్ రియల్ ఎస్టేట్ ఈస్ డిఫరెంట్ అండ్ కొద్దిగా అటు ఇటుగా ఉండి చేయడం డిఫరెంట్. ఇది ఎంతవరకు మంచిది అంటారు? సార్ ఎంతవరకు మంచిది అని ఏంటంటే గవర్నమెంటే ఒక ఇప్పుడు రెరా వచ్చింది కదా, రెరా సర్టిఫైడ్ ఏజెన్సీస్ ఉంటారు కదా. అంటే సో కాల్డ్ అడ్వైజర్స్, ప్రాపర్టీ అడ్వైజ్. డాక్టర్ అంటే ఏంటి? డాక్టర్ ఫర్ ది రీజన్. డాక్టర్ ఉంటాయంటే ఐ డాక్టర్ ఉండంటే వాడు ఐ స్పెషలిస్ట్ బేసికల్ చెప్పాలంటే. జనరల్ ఉంటుంది కదా. సో అట్లా స్పెషలిస్ట్ ఉంటారు. అట్లా ప్రాపర్టీస్లో కూడా స్పెషలిస్ట్ ఉండే. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎస్ఎఫ్టీ కొనాలంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్. నేను మా వాళ్ళకి అదే చెప్తాను, 2 థింగ్స్ చెప్తాను. ఒకటి పిఓపి అంటాను. పిఓపి అంటే పర్పస్ ఆఫ్ పర్చేస్. రెండోది ఏం చెప్తా, యూఓఆర్ అంటాను. యూఓఆర్ అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ రిక్వైర్మెంట్. అంటే వాళ్ళ దగ్గర క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉంది, చెక్ అమౌంట్ ఎంత ఉంది, అడ్వాన్స్ అమౌంట్ కట్టేంత 10% అమౌంట్ ఉందా లేదా. ఎందుకంటే ఈ బేసిక్ ఐడియా కూడా లేకుండా ఒక్కొక్కసారి బయట మనము చూస్తుంటాం అనమాట. సో అట్లా వీ హ్యావ్ టు నో దీస్ 2 థింగ్స్. సో అంటే ఇప్పుడు మీరు అన్నట్టు లేడీస్ చేస్తారు, అందరు చేస్తారంటే ఎవరైనా ఆల్ ఆర్ వెల్కమ్. రియల్ ఎస్టేట్కి అందరు రావచ్చు, కానీ టైం పెట్టాలి, ప్యాషన్ ఉండాలి, నేర్చుకోవాలన్న ఇది ఉండాలి, ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ పుష్ చేస్తుంటే తీసుకోండి అని. అది ఎందుకుంటారు ఆయన కొండు కదా, బట్ హీ హ్యాస్ సర్టెన్ పారామీటర్స్ టు బై ద ప్రాపర్టీ. దట్స్ కాల్డ్ పర్పస్ ఆఫ్ పర్చేస్. ఎందుకు కొంటున్నాడు? పిల్లల కోసం కొంటున్నాడా, ఆఫీస్ దగ్గరలో ఉందని కొంటున్నాడా, లేదా వేరే రీజన్ కోసం కొంటున్నాడా, లేదా ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటున్నాడా? ఒక 4-5 ఉంటాయి కదా. సో వీ షుడ్ నో ద పర్పస్ ఆఫ్ పర్చేస్. అండ్ అంటే లేడీస్ రావచ్చు, ఎవరైనా రావచ్చు, మనం రాకూడదని ఎవరైనా లేదు. కానీ దాని తగ్గట్టు రెరా నెంబర్ తీసుకోవాలి, జిఎస్టీలు అవి ఇవి ఉంటే ప్రాపర్ ఆర్గనైజ్ చేసుకునే పాడైతే రియల్ ఎస్టేట్లో ఎవ్రీవన్ కెన్ కమ్. అండ్ వాళ్ళు కొద్దిగా మన మగాళ్ళ కన్నా చెప్పకూడదు, కానీ మన మగాళ్ళ కన్నా వాళ్ళు కొద్దిగా డిఫరెంట్గా ఆలోచిస్తారు. ఎందుకంటే కిచెన్ ఏరియాని వాళ్ళే దే ఆర్ గోయింగ్ టు మెయింటైన్ ప్రాపర్లీ కాబట్టి. సో ఈ హైట్ ఉండాలి, ఇంత ఉండాలి, ఇది హ్యాండీలో ఉండేది, ఇట్లా ఉండాలి, ఇది ఉండకూడదని చెప్పేసి. సో కొన్ని వాళ్ళు నీట్గా సెట్ చేసుకున్న దానిలో వాళ్ళు ఇంకా ఎక్కువ ఉంటారు. ఇంకాస్త స్మార్ట్గా ఉన్న లేడీస్ అయితే రియల్ ఎస్టేట్లో గ్యారెంటీ రాణిస్తారు. డిజిటల్ ప్రభావం రియల్ ఎస్టేట్ మీద బాగా చూపిస్తుంది. ఒకప్పుడు మన హీరోలు అడ్వర్టైజ్మెంట్ చూసేవాళ్ళం. అవును, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాడ్లు ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత లలిత జ్యువెలరీ ఎప్పుడైతే ఎంట్రీ అయిందో సో మొత్తం మారిపోయింది, చాలా చేంజ్ వచ్చింది. ఇప్పటికే వచ్చే వాళ్ళకి ఏంటంటే ఎవరికి వాళ్ళు సొంతంగా యాడ్స్ చేసుకుంటున్నారు, ఇంకా బయట అంత ఖర్చు పెట్టట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన చింత చెట్టు ఎక్కి యాడ్ చేస్తూ ఉంటాడు, రకరకాల డిఫరెంట్ చండ్ర ఫామ్ ల్యాండ్స్ మీద ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇలా ఒకరిని చూసి ఒకళ్ళు సొంతంగా ఛానల్స్ పెట్టుకోవటం, వాళ్ళ ప్రాజెక్ట్ని వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళే ప్రమోట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. సో కొన్ని ఏమో యాడ్స్ రూపంలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే కాస్త గందరగోళానికి లోనవుతున్నారు చూసేవాళ్ళు కూడా. అసలు జెన్యూన్ ఏంటి, ఇదంతా ఈ ప్రాపర్టీస్ సంబంధించి యాడ్స్ ఏంటి, సో ఎవరికి అవసరమైనట్టు వాళ్ళు వాడుతున్నారు, కానీ నిజంగా మనకి ఆ ప్రాపర్టీ జెన్యూన్గా ఇస్తున్నారా లేదని చెప్పి కూడా కొంత భయం ఏర్పడింది. ఇప్పుడు ఒకప్పుడు బాగా నడిచింది ఇదంతా. యాడ్ చూసి రకరకాలుగా చిన్న పేపర్ క్లిప్ యాడ్ ఇస్తేనే కొన్ని వందల కాల్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు అలా లేదు. ఎవరు వస్తున్నారో ఇందులోకి, ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉంది, ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు, కనీసం ఆ ప్రాజెక్ట్ గురించి మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా వాళ్ళు అవన్నీ చేస్తున్నారని చెప్పి ఇదంతా ప్రజల్లో కూడా కాస్త వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకతతో పాటు కూడా వాళ్ళకి కొంచెం చేతికారంగా కూడా అయిపోయింది. ఇది నిజమా కాదో మరి వాస్తవంగా ఏంటి, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు దీనిపై అభిప్రాయం ఏంటి అంటే అండి, ఎగ్జాక్ట్లీ చాలా మంచి ఇదండి ప్రజెంట్ ఉన్న దీనికి. ఎందుకంటే హార్డ్ ఎర్న్డ్ మనీ కష్టపడి సంపాదించిన తర్వాత ఒక పర్సన్, ఒక ఇన్ఫ్లుయెన్సరు చెప్పాడు కాబట్టి దాని యొక్క లోటుపాట్లు ఏంటి, బిల్డర్ ప్రొఫైల్ ఏంటి, ప్రీవియస్ కట్టిన ప్రాజెక్ట్స్ ఏంటి, అసలు కట్టాడా లేదా, కట్టిన వాటిల్లో ఉంటున్న వాళ్ళు ఎంతవరకు వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, లోపల ఏమన్నా ఈ లీకేజెస్ కానీ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉన్నాయా లేవా క్రాస్ చెక్ చేసుకోకుండా బ్లైండ్గా పోయేసేసి తీసుకుంటున్నారు. ఆఫర్కి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అంటే ఏదో అవకాశం వచ్చింది అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న సాహితీ వాళ్ళే చూసుకోండి,
ఏమైంది 2000 చిల్లర కోట్ల స్కామ్ అది. 2500 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ సంథింగ్ ఏదో ఒక ఆఫర్ పెట్టేసేసి 1000 స్క్వేర్ ఫీట్ స్టార్టింగ్ అని ఎగ్జాంపుల్కి అనుకుంటే 25-30 lakh రూపీస్లో ఒక ఫ్లాట్ ఇస్తాము అమీన్పూర్ దగ్గర అని చెప్తే కొన్ని వందల కోట్లు కట్టారు. ఈరోజు ఏకంగా సాహితీ బాధితుల సంఘం అని చెప్పేసి సంఘం పెట్టేసేసుకొని చేస్తున్నారు. సో అట్లా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్లో కొన్ని వందలు ఉన్నాయండి, కొన్ని వందలు ఉన్నాయి. ఇక్కడికి వస్తుంది కరెక్ట్ పాయింట్ మీరు అన్నారు. నాట్ ఓన్లీ ఒక కంపెనీ మీరు చెప్పారు, ఇలానే పరిస్థితి కొనసాగితే కొన్ని వందల కంపెనీలు లైన్లో ఉన్నాయి. ఇలాగైనా మార్కెట్ కానీ కొనసాగితే బోర్డు తిప్పేస్తారు. ఇలాంటి యాడ్స్ రూపంలో యాడ్స్ చూడటం కానీ ప్రమోషన్లు చూసుకొని చాలామంది ముందు వెనక ఆలోచించకుండా కొనేసిన వాళ్ళందరూ పరిస్థితి రేపు ఇదే జరగబోతుంది అంటే అదే సార్ నేను అక్కడికి రాబోతుంది. ఇందాక పాయింట్ మధ్యలో గ్యాప్ వచ్చింది. ఇప్పుడు అక్కడ ఏంటి అని అంటే కొనే వాళ్ళు కూడా కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎంత పడుతుంది, కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది, మనం ఎంత సేఫ్టీ కొంటున్నాము, అసలు బిల్డర్ అనేవాడు ఆఫర్ కరెక్టా కాదా జడ్జ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు బిల్డర్ తప్పు ఉందో లేదో పక్కన పెట్టండి. బట్ నువ్వు కొంటున్నప్పుడు నువ్వే శాండ్కు సిమెంట్కు బ్రిక్కు ఎంత అవుతుంది కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూసుకుని కదా నువ్వు కూడా కొనాలి. ఎవరో చెప్పారు ఆఫర్ బాగుంది తక్కువ ప్రైస్ కంటే ఫ్లాట్ వస్తుంది కదా, ఓకే, కానీ అది నిజమా కాదా, దానిలో ఎంతవరకు గేజ్ చేసుకోవాలి కదా. అసలు ల్యాండింగ్ కాస్ట్ ఎంత పడుతుంది, ఆల్ ఇంక్లూడింగ్ కాస్ట్ ఎంత పడుతుంది చూసుకోవాలి కదా. ఒక వయబుల్ కానీ ఆఫర్ని ఇచ్చేసేస్తే కొనేయడమేనా. పీపుల్ కూడా జనం కూడా చూసుకోవాలి కదా, లెక్కలు వేసుకొని తీసుకోవాలా. సో అట్లా తీసుకోకుండా వచ్చే వాళ్ళు ఎక్కువ మంది. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏం తెలుసు యాక్చువల్ చెప్పాలంటే, వాళ్ళు ఏమన్నా ఒక 20-30 బిల్డింగ్లు కట్టిన వాళ్ళు ఏమన్నా ఇంతకు ముందు వేరే వాళ్ళ దగ్గరికి జెన్యున్గా రేపు పొద్దున వాడు కట్టకపోతే వీళ్ళు అమౌంట్ ఇస్తారా ఏమన్నా, మనం ఇలా చాలా చూసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చాలా చూసాం. ఓకే, మనకు హీరోయిన్లు మిగతా వాళ్ళు వచ్చేసి ఆ కాస్త పేపర్లు వేసేసుకొని ఇట్లా అపార్ట్మెంట్స్కి వాటికి వీటికి విల్లాస్కి కడుతున్నాం సో యాడ్ ఇస్తారు. సో రేపు పొద్దున బిల్డర్ కట్టకపోతే హీరోయిన్లు వచ్చి అమౌంట్ ఇస్తారా ఏమన్నా, ఇవ్వరు కదా. మరి నువ్వు కానీ నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరు? డ్యామేజ్ అయితే హీరో కూడా జరిగింది కాబట్టి కొంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వాళ్ళకి. కొన్ని ఎక్కడ ఉంటుంది నాకు అర్థం ఇక్కడ నేను అదే అంటున్నానండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే థమ్స్అప్కి, కోక్కు, పెప్సీకు కాస్ట్ ఎంత పడుతుందో తయారు చేయడం తెలియదు, కానీ కొబ్బరి బొండం అమ్మనికి ఒక హీరో వచ్చాడా? కొబ్బరి బొండం తాగండి మీకు హెల్త్ బాగుంటుంది అని ఒక్క హీరోని వచ్చాడా? ఎందుకు రారు? అంటే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయినట్టే కదా. థమ్స్అప్కు, పెప్సీకో, కోక్కో హీరో థమ్స్అప్ సో విజయ్ దేవరకొండ థమ్స్అప్ సో అని చెప్పేసి వచ్చేస్తారు. సో విజయ్ దేవరకొండ తెలుసు కాబట్టి థమ్స్అప్ విజయ్ దేవరకొండ తాగుతాడేమన్నా నిజంగా? నా తెలిసినందుకు షుగర్ కంటే తాగడు. ఐ డోంట్ థింక్ సో, ఐ డోంట్ కన్స్యూమ్ ఇట్. బట్ తాగేది ఎవరు? వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని మిగతా వాళ్ళు ఫ్యాన్స్ అవ్వచ్చు, మిగతా తాగుతున్నారు కదా బై డిఫాల్ట్. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కెపాసిటీ చాలా ఎక్కువ మనం అనుకుంటాం, కానీ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇప్పటి నుంచో కాదండి, ఇది ఎప్పటి నుంచో ఉన్నది. ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది ఎప్పటి నుంచో ఉన్నదే, కానీ ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల పెరిగిపోయింది. మినిమం నాలెడ్జ్ అంటే మినిమం కనీసం 10th క్లాస్ చదవని వాళ్ళకి కూడా సోషల్ మీడియా అలవాటు కూడా సబ్స్క్రైబ్స్ అని చెప్పి ఏవో 100 చూస్తారు సార్. ఇవే చూస్తారని గ్యారంటీ ఏముంది? వాళ్ళు ఏవో పిచ్చి రీల్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని తప్పంటలేదు మనం, వాళ్ళకున్న బతుకు తెరువు కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ రియల్ ఎస్టేట్ లాంటి పెద్ద మార్కెట్లో ఇంత పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేసే ముందు కేవలం ఈ చిన్న చిన్న వాటికి ప్రభావితం అయ్యి నష్టపోతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. అల్టిమేట్లీ 5 ఏళ్ళు కష్టపడి, 5 ఏళ్ళు అంటే సంవత్సరానికి 365 రోజులు, 5 ఏళ్ళకి 1500 అంటే ఆల్మోస్ట్ 2000 డేస్. నువ్వు 2000 రోజులు కష్టపడ్డావు, కానీ 2 రోజులు నువ్వు పోయి ప్రీవియస్ ప్రాజెక్ట్స్ బిల్డర్ ఏం కట్టాడు అని చూసుకోకుండానే 5 ఏళ్ళు కష్టపడ్డ డబ్బు పెడతావా? నా ఒక పాయింట్. 2000 రోజులు కష్టపడ్డ డబ్బుని 2 రోజులు కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోకుండా 2 రోజులు పూర్తిగా మార్నింగ్ వెళ్ళు, వాడు 10 ప్రాజెక్టులు చూడు, నెక్స్ట్ డే వెళ్ళు, సార్ ఈ ఇష్యూస్ ఉన్నాయో లేవో కనుక్కొని లాస్ట్ చెక్ ఇచ్చే గంట ముందు పోయి సార్ నాకు ఈ ప్రైజ్కి కావాలి, ఈ రకంగా జరిగింది, నేను కొంటా లేకుండా కొను అని ఎందుకు అనలైజ్ చేసుకోరు? కస్టమర్ సొమ్మే కదా. తప్పు ఇటు సైడ్ ఎంత ఉందో ఇటు సైడ్ కూడా అంతే ఉంది. కస్టమర్ సైడ్ అంతే ఉంది, అటు ఆ మార్కెట్ మీద ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా అంతే ఉంది. ఎందుకు అంటే ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే నువ్వు 25 lakh పెట్టి, ఇందాక నేను ఒక కంపెనీ పేరు చెప్పాను కదా, 25-30 lakh రూపీస్ అంటే 10 lakh ఇంట్లో ఉంటుంది, 10 lakh గోల్డ్ తీసుకొచ్చి పెడతారు, 10 lakh వడ్డీ తీసుకొస్తారు ఎగ్జాంపుల్కి. సో ఈ ఫ్లాటు రాలేదు, ఆ గోల్డ్ రాదు, ఆ వడ్డీ డబ్బులు కట్టుకుంటూ కూర్చోవాలి. పరిస్థితి ఏంటండి? సామాన్యుడికి వాడు ఇంకొక 5 ఏళ్ళు ఇది మొత్తం తీర్చుకోనికినే. అదేలేండి సామెత ఉంది కదా, మోసపోయే వాళ్ళు అంతకాలం మోసం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇంత పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేసే ముందు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని పిల్లల భవిష్యత్తు కోసం కొన్ని ప్రాపర్టీలకి కేవలం చిన్న చిన్న వాటికి అట్రాక్ట్ అయ్యి టైం పెట్టాలి. ఇన్ఫ్లుయెన్సర్స్ 100 మంది చెప్పనివ్వండి, ఇన్ఫ్లుయెన్స్ అవ్వు, ఎక్కడ దాకా అవ్వు, ఆ గేట్ దాకా అవ్వు, లొకేషన్ చూసుకొని గేట్ దాకా ఈ ప్రాజెక్ట్ మీద నీకు నాలెడ్జ్ కోసం మాత్రం ఇన్ఫ్లుయెన్స్ అవ్వు.
ఆ గేట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మొత్తం బిల్డర్ ప్రొఫైల్ తీయాల్సిందే. సార్ మీకు నిజం చెప్పాలా, ఈ ఇన్ఫ్లుయెన్సెస్ ప్రభావం వల్ల, ఈ సోషల్ మీడియా ప్రమోషన్ల వల్ల కొన్ని వేల మంది నష్టపోయారు. అవును. బయట పట్టలేదు, బయట పెడితే పరువు పోతుందని చెప్పి చాలా మంది లోపల నలిగిపోతున్నారు. వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళకి తెలిసి తెలియకుండా ప్రాపర్టీ కొనే టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటుంది కదా, అవును. ఆ కింద ఏమిటి ఏం చదవరు. ముందు ప్రాపర్టీ కొంటారు, ఫస్ట్ కొన్న తర్వాత 6 నెలలు బాగుంటుంది కమ్యూనికేషన్, ఆ 6 నెలల తర్వాత మిగతా సినిమా అంతా చూపిస్తున్నారు కంపెనీస్. అవునండి. అవును. చాలా ఉన్నాయి. బయట పట్టలేదు కానీ బయట పెడితే కొన్ని వేల మంది బయటకు సార్ వస్తారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ సార్, హోమ్ అనేది ఎమోషన్తో కూడుకున్నది సార్. అవును. దాంతో గేమ్స్ ఆడద్దు. అది ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, హీరోలు అవ్వచ్చు, హీరోయిన్లు అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. దాంతో గేమ్స్ ఆడొద్దు. ఎలా ఉంటుందంటే నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 2014 బిఫోర్ దట్ నేను కాదు, మాకు తెలిసిన వేరే పర్సన్ చెప్పాడనమాట. అంటే అలా ఏంటంటే అతను విల్లా కొనడానికి చూశాడు. వాళ్ళు 4th 5th క్లాస్లో ఉంటే 10th క్లాస్ వరకు మా దగ్గరే ఉంటారు కదా అని చెప్పేసి ఓ విల్లా కొనుక్కుంటే నీట్గా చెట్లు గిట్లు ఉంటుంది, బాగుంటుంది కదా అనుకున్నారు. ఆ విల్లా ప్రాజెక్ట్ డిలే అయిపోయింది. వీళ్ళు 10th అయిపోయి ఇంటర్మీడియట్ బయటికి వెళ్ళిపోయారు. సార్ సారీ సార్ 3 ఏళ్ళు డిలే అయిపోయింది ప్రాజెక్టు, ఏమనుకోదండి కీస్ తీసుకోండి అంటే ప్రాపర్టీ అమ్మేసి నాకు వద్దని చెప్పాడు అంట నేను విన్నాను వెరీ క్లోజ్గా. సో అంటే ఎమోషన్తో కూడుకుంది. ఒక పిల్లలు మన దగ్గర ఆడుకుంటారని అనుకోవచ్చు, లేదా ఒక లివింగ్ లైఫ్ స్టైల్ మార్చుకుందాం అనుకోవచ్చు. దాని మీద నువ్వు డిలే చేసేసి దెబ్బేసేస్తే వాడికి ఆ పర్పస్ తీసుకున్న పర్పస్ సాల్వ్ కాకపోతే, ఇందాకన్నా కదా పిఓపి అని పర్పస్ ఆఫ్ పర్చేస్, అది ఫుల్ఫిల్ కాలేకపోతే పరిస్థితి ఏంటి? దాని మీద ఇంకా డిటాచ్ అయిపోతాడు, అటాచ్మెంట్ ఉండదు. ఇంకా దే ఆబ్వియస్లీ వద్దు రండి ఏదో ఒక రేటుకి అమ్మేసేయండి, లేకుంటే నా డబ్బులు నాకు ఇచ్చేసాను అంటాడు. సో నువ్వు ఎప్పుడు కూడాను అందుకే జెన్యున్ బిల్డరు, వాళ్ళ బిల్డర్ ప్రొఫైల్ ఏంటి, ఆఫర్లు ఉండాలి, ఆఫర్ ఇవ్వచ్చు, ఆఫర్ తప్పు కాదు, కానీ ఆఫర్లో నిజమెంత, నిజాయితీ ఎంత, దానికి ప్రీవియస్గా బిల్డర్ కట్టిన ప్రాజెక్టులు ఎన్ని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాండ్ ఓవర్ చేశాడా లేదా ఆన్ టైంలో, అది ఇంపార్టెంట్. ఆన్ టైంలో అవ్వకపోతే తెల్లాపూర్లో ప్రాజెక్ట్ ఉందండి, 2008-9లో వచ్చిన ప్రాజెక్టు ఇప్పటికీ కంప్లీట్ కాలేదు. ఇంకా వాళ్ళు ఈఎంఐ కడతా కూర్చుంది. వాళ్ళ పరిస్థితి ఏంటి? అటు రెంట్ కట్టుకోవాలా, ఇటు ఈఎంఐ కట్టుకోవాలా. ఆ ఎమోషన్ ఒక లైఫ్ టైం 10 ఏళ్ళు పోలేదా? ఎమోషన్స్తో ప్రాపర్టీ ఈజ్ అన్ ఎమోషన్. ఇంకొక కొత్త మోసం కూడా బయటకు వచ్చింది రీసెంట్గా. ఒక ప్రాపర్టీ కొంటామని చెప్పి అడ్వాన్స్ పే చేస్తున్నారు. సగం అడ్వాన్స్ పే చేసిన తర్వాత రిజిస్ట్రేషన్కి రమ్మంటే వాళ్ళు ముందుకు రావట్లేదు. నిజమేనా? అదే కొన్ని అంటే వాళ్ళ కంట్రోల్లో లేవు కదా, లేనప్పుడు ఆ తర్వాత దాని మీద లీగల్గా కొన్ని ఇష్యూస్ చాలా ఉంటుందండి. మనీ మ్యాటర్స్లో మనం ఒకప్పుడు చిన్నప్పుడు ఒక మాట వినేవాళ్ళం, మట్టికి పోయినా మనోడే పోవాలా అని సంథింగ్. ఓకే, అది ఫ్యాక్ట్. అంతే, అంత మించి ఇంకా బాటం లేనే లేదు. అది అసెట్ అవ్వచ్చు, అక్క తమ్ముడు బావ బామర్ది చెల్లి ఇంకోటి ఏదైనా అనివ్వండి. నేను దగ్గర నుండి చూశాను కొన్ని ట్రాన్సాక్షన్లలో. నేను సొంత మనుషులే బ్రోకరేజ్ డబ్బులు అడిగి తీసుకున్నారు, సొంత మనుషులు. మీకు చెప్తే నెంబర్ మన వాళ్ళ కదా అని, సొంత మనుషులు మన అనుకున్న కోటరీ ఉంటుంది కదా, వాళ్ళే తీసుకున్నారు. సో ప్రాపర్టీస్ విషయంలో 100% ఒక్కొక్కసారి ఇంట్లో నమ్మే కన్నా ప్రాపర్టీ అడ్వైజర్ లాంటి వాళ్ళు నమ్మడం బెటర్. కనీసం లీగల్ ఒపీనియన్ అలా తీసుకునే, ఇప్పుడు డాక్టర్ ఒపీనియన్ అంటాం కదా, సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం రా బాబు ఏదైనా చిన్న రోగం వచ్చినా కూడా అంటారు కదా, అట్లా లీగల్ ఒపీనియన్ లాగా ప్రాపర్టీస్లో అక్కడ అది లీగల్ ప్రాపర్టీస్లో 2 types ఆఫ్ తీసుకోవడం ఉత్తమం. థ్యాంక్ యూ సార్. సో మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈసారి మనం ఎన్ఆర్ఐల గురించి మాట్లాడుకోవాలి, చాలా విషయాలు ఉన్నాయి. ఒకప్పుడు బంగారం బాదుగుడ్లాగా రియల్ ఎస్టేట్ తరలి వచ్చేది, ఇది కాస్త ఇప్పుడు నాట్ ఓన్లీ అమెరికా, ఆస్ట్రేలియా తీసుకోవచ్చు, యూకే తీసుకోవచ్చు, ఇప్పుడు ఇండియా వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళు భయపడిపోతున్నారు. వన్స్ ఒకవేళ యూఎస్ నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ వచ్చామంటే మళ్ళీ తీసుకుంటారో లేదని చెప్పి భయపడుతున్నారు. ఇలా రకరకాలుగా అయితే జరుగుతున్నాయి బయట. ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు సార్. ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ ఏదన్నా మీరు. హాయ్ అండి, myself Tarak Rangareddy. I'm presently operating a company called S2 Connects Property Advisors, and number is 832-833-0828. Thank you all.